మన ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీమతులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదం వెంటనే మన ముఖ్యమంత్రి భోగిమంటలు ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం ముఖ్యమంత్రి గారు కోపం చేస్తున్నారు, ఆనతిని అందిస్తున్నారు. సంక్రాంతి మహాలక్ష్మికి శుభాలు జరగాలని కోరుకుంటూ ఆరతిని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సంక్రాంతి లక్ష్మిని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ప్రియతమ స్వీట్స్ అందించారు. మరి పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చేది పిండి వంటలు, అరిసెలు, బొబ్బట్లు, ఇక నవధాన్యాలతో చేసిన రకరకాల రవ్వలట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పిల్లలందరికీ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బొమ్మల కొడవలు, ఈ బొమ్మల కొడవలు మనం చూసినట్టయితే కనుక
రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి బొమ్మల్ని ఇక్కడ ఈ బొమ్మలో చిన్న చిన్న టాయ్స్ నుంచి పెద్ద టాయ్స్ వరకు అన్ని ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా మంది తెలియని ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. అన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కృషి చేస్తున్నటువంటి మాన్యశ్రీ మన ముఖ్యమంత్రుల వారికి సాదరంగా మనం స్వాగతం పలుకుతాం. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రుల పౌరుషాగ్ని చటలారని శౌర్యమా వీరతేజమా సాంద్ర సముజ్వలంబై అదే మరి ఈ యొక్క హోటల్ భవిష్యత్తు నడపడం కోసం వచ్చినటువంటి సరోవర్ గ్రూప్ నుంచి
ప్రగపతి ఈశ్వర్ గారు, ఈ హోటల్ మేనేజ్మెంట్ చూసినటువంటి అనిల్ మధోర్, అదే మరి కొంచెం సభ్యులు గోపాలకృష్ణారెడ్డి గారు, నారాయణ గారు, రఘునాథ్ రెడ్డి గారు, గౌరవ శాసనమంత్రి కృష్ణారెడ్డి గారు, శాసనసభ్యురాలైనటువంటి తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ గారు, అదే మరి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ గారు, మిగిలిన పెద్దనందం గారు, జిల్లా కలెక్టర్ గారు, మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ, అదే మరి ఎమ్మెల్యే శంకర్ గారు, మిగిలిన ఫ్రెండ్స్ నమస్కారాలు. ఈరోజు తిరుపతిలో నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను, ఎప్పుడైనా తిరుపతిలో మంచి హోటల్స్ కూడా వస్తాయి, తద్వారా ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడికి ఉండడానికి అవకాశం వస్తుంది. ఈరోజు తిరుపతిలో చూస్తే ప్రతిరోజు 1,00,000 మంది వస్తున్నారు, దేవుని దర్శనం చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎవరైనా ఉండాలనుకున్న మంచి హోటల్స్ లేకుండా ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భంలో మంచి హోటల్స్ వస్తే ఇక్కడ కన్వెన్షన్స్ కట్టేసి జరుగుతాయి. వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక్కడికి స్వామి దర్శనం చేసుకుని ఏదైనా కన్వెన్షన్స్ 2-3 రోజులు ఉండి అవసరమైతే ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఉండడానికి టూరిజం కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే తిరుపతిని ఒక మెగా సిటీగా తయారు చేయడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల మనం చూస్తే తిరుపతి, నెల్లూరు, చెన్నై ఈ 3 ప్రధాన నగరాలను కలుపుతూ ట్రై ఇండస్ట్రియల్ కారిడార్గా తయారు చేయాలనుకుంటున్నాం. అందులో మీరు చూసినప్పుడు 3 ఎయిర్పోర్ట్లు, 3 పోర్ట్లు వస్తాయి. ఇప్పటికే ఒక సిటీ సిటీ చాలా పాపులర్గా ఉంది. కృష్ణపట్నంలో ఇంకొక టౌన్షిప్ వస్తుంది. ఇది బెంగళూరు, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక నోటుగా జైకా డెవలప్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఎయిర్పేడు ఇంకొక నోట్ వస్తుంది. ఈ నోట్ని విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఈరోజు ఏషియన్ బ్యాంక్ డెవలప్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏషియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇంకొక పక్కన జైకా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ముగ్గురు కలిసి ఇవన్నీ డెవలప్ చేయబోతున్నాం. అదే మరి ఇటీవల ఎయిర్పోర్ట్ ముందర మీరు చూస్తే పెద్ద ఎత్తున హార్డ్వేర్, ఏదైతే సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ వచ్చాయి. ఇది కూడా శుభ పరిణామం. ఇవన్నీ వచ్చిన తర్వాత తిరుపతిలో మైన్స్ టూరిజాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని కన్వెన్షన్ సెంటర్, అదే మరి ఎగ్జిబిషన్ హాల్, ఇంకొక పక్కన హోటల్, ఇవన్నీ కూడా అక్కడనే ఎంటర్టైన్మెంట్, అదే మాదిరిగా ఏదైతే షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా చేసుకొస్తున్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు తిరుపతిలో ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. రెండోది ఎకనామిక్ యాక్టివిటీకి నాంది పడుతుంది. తిరుపతిని మొన్నే నేను వచ్చి ఒకసారి సమీక్ష చేశాను. ఒక 100 లేక్స్ మనకు ఉన్నాయి. ఈ 100 లేక్స్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తిరుపతి ఇది సిటీ ఆఫ్ లేక్స్, బ్యూటిఫుల్ లేక్స్ వస్తాయి. అదే మరిగా తిరుపతిని ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఎక్కడా లేవు. ఒక పక్క హిల్స్, ఈ పక్కన చూస్తే 7 హిల్స్ కానీ, పక్కన మన కోడూరు పోతుని ఏర్పేట రాకుండా హిల్స్ కానీ, ఎటు చూసినా హిల్స్ ఉండే ప్రదేశం. ఇది కాకుండా 4 రిజర్వాయర్, బ్యూటిఫుల్ రిజర్వాయర్స్ వస్తున్నాయి. కళ్యాణ్ డ్యామ్, ఇంకొక పక్కన బాలాజీ, ఇంకొక పక్క మల్లెమడుగు, ఇంకొక పక్క రామ్. అంటే 4 రిజర్వాయర్లు, 100 ట్యాంక్స్, బ్యూటిఫుల్ హిల్, అదే వారికి స్వర్ణముఖి రివర్. ఇన్ని ప్రత్యేక ఆకర్షణ ఉండే సిటీ ఇంకోటి లేదు. అయితే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ రావాలి. అదే మరి ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. లేజర్ అండ్ టూరిజం పవిత్రమైన భావంతో ఒక టూరిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ఎవరైనా వస్తే ప్రశాంతంగా ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి రావాలి. ఇట్ ఈజ్ ఏ రిలీజియస్ ప్లేస్. దీన్ని ఒక స్పిరిచువల్ హెడ్ క్వార్టర్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. అందుకే దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. యూనివర్సిటీస్ చాలా వచ్చాయి. ఈరోజు యూనివర్సిటీస్ చూస్తే వెంకటేశ్వర యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ ఉంది, సైన్స్ యూనివర్సిటీ ఉంది,
2 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఒక హాఫ్ డజన్ పైన 10 పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5 వచ్చింది, ఐఐటి వచ్చింది, హాస్పిటాలిటీ యూనివర్సిటీ వస్తుంది, అదే మన స్పోర్ట్స్ డెవలప్ చేస్తాం. ఇవన్నీ వస్తే ఒక బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ సందర్భంలో ఈ హోటల్ ఇక్కడ రావడం స్వాగతించాల్సిన విషయం. ఇలాంటి హోటల్ చాలా అవసరం, తిరుపతి ఇంకా చాలా రావాలి. ఇప్పటికే తిరుపతిలో ఉండే హోటల్స్ కూడా కొన్ని ఆక్యుపెన్సీ తగ్గింది అనే ఇది కూడా ఉంది, దాన్ని కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆ ఆక్యుపెన్సీ పెంచాలంటే ఏం చేయాలి అవి కూడా వర్కౌట్ చేసి ఏ విధంగా తిరుపతికి వచ్చిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ ఒక సెంటర్ ఉంటే అక్కడుండే ఎకనామిక్ యాక్టివిటీ, అక్కడుండే ప్రత్యేకమైనటువంటి మనకు అడ్వాంటేజ్. ఓసారి స్పిరిచువల్ సెంటర్ ఉంటుంది, ఓసారి టూరిజం స్పాట్స్ ఉంటాయి, ఇంకొకటి మన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడ ఇలాంటి రిలీజియస్ ప్లేస్ ఉండవు. ఇది ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ ఆకర్షణని ఈ యొక్క పవిత్రమైన స్థానంలో వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర స్థానాన్ని ఇనుపడింపు చేసే విధంగా, ఇంకా దీన్ని పెంచే విధంగా ఏమేమి చేయాలో చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే సంక్రాంతి పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ సంక్రాంతి అనేది తెలుగు వారికి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన పండుగ. అదే కాకుండా ఇది వారసత్వంగా మనకు వచ్చే పండుగ. ఈరోజు నాగరిక ప్రపంచంలో చాలామంది ఉద్యోగాలతో ఎక్కడికి వెళ్ళిపోయారు, అబ్రాడ్ వెళ్ళారు, వేరే టౌన్స్కి వెళ్ళారు, వేరే సిటీస్కి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ఈ విధంగా చాలా ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కానీ ఈ సంక్రాంతి రోజున ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్ తీయడం, అదే మరి మన వాళ్ళు కూడా ఒక ఆలోచన రావడం నేను చూశాను. ఒకప్పుడు టౌన్స్ నుంచి విలేజ్కి వచ్చేవాళ్ళు కాదు, ఈరోజు రివర్స్ ఫ్లో స్టార్ట్ అయింది. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ 15 సంవత్సరాల కంటే ముందు విలేజ్కి రావాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నది. మేము ఎక్కడున్నా వదిలిపెట్టదు, అందరూ కంపల్సరీగా మన రూట్స్ని ఏదైతే మన గ్రామం ఉందో గ్రామాన్ని మర్చిపోవడానికి వీలు లేదు, మనందరూ గ్రామానికి రావాలి అనే విధంగా ఆవిడ కార్యక్రమం స్టార్ట్ చేసి 15 సంవత్సరాల కంటే ముందు నాంది పలికింది దగ్గర. ఆ రోజు నుంచి మేము ఎక్కడున్నా సంక్రాంతికి విలేజ్కి వస్తున్నాం. టోటల్గా మేము మా బంధువులు అందరం కూడా ఉమ్మడి కుటుంబం వస్తున్నాం. దాన్ని చూసి కొంతమంది పెరిగారు. తర్వాత కాలక్రమేణా ఇంకా దీనికి మంచి ఆదరణ వచ్చింది. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంపల్సరీగా సంక్రాంతి అనేది తెలుగువారి పండుగ, ఉమ్మడి కుటుంబం అంతా రావాలి, సంక్రాంతి గ్రామాలు జరుపుకోవాలి, టౌన్స్లో కాకుండా గ్రామాలన్నీ కూడా కళకళలాడాలి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దీనివల్ల మన యొక్క ఓసారి ఆలోచిస్తే ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నాం. భారతీయ సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కుటుంబం, కుటుంబ వ్యవస్థ, అదే మాదిరిగా మన పండుగలు, ఇవన్నీ కూడా మనకు వారసత్వంగా వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. అందుకనే ఈరోజు నేను దీన్ని ఇంకా బాగా లాజికల్గా తీసుకుపోవాలని కూచిపూడి డ్యాన్స్కి ప్రాధాన్యత ఇచ్చాం. మొన్న జన్మభూమి కూడా కూచిపూడిని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ముందుకు పోయాం. చాలా బాగా పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే కూచిపూడి డ్యాన్స్ మన వారసత్వం, వారసత్వాన్ని కాపాడుకుంటే రాబోయే తరాలకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒక కూచిపూడి డ్యాన్స్ ఉండాలన్న ఆలోచన అది తీసుకున్న తర్వాత చాలా ఆదరణ వచ్చింది. ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ చైతన్యం వచ్చింది. ఈరోజు మనం చూస్తున్న గంగరెద్దులు, లేకపోతే హరిదాసులు, ఈ యొక్క గొబ్బిడాలు, లేకపోతే ఇక్కడనే బొమ్మల కొలువు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. మనం ఏవైతే ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తుంటే హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. దానికి మళ్ళీ రివైవల్ వస్తూ ఉంది. ఈరోజు భోగి పండుగ, మనం అందరం కూడా భోగి పండుగ చేసుకునేటప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. భోగి పండుగ చాలా ఆనందంగా, దానికి ఒక నెలంతా ప్రిపరేషన్ చేసేవాడు. భోగి మంటకు ఏమేం కావాలో అవన్నీ కూడా సమీక్షించేవాడు. ప్రత్యేకమైన పూజలు చేసేవాడు. ఆ భోగి మంటలో నీళ్లు పెట్టి ఆ నీళ్లతో స్నానం చేస్తే
పూజ చేసి అది పవిత్రమైన జలంగా భావించి అన్ని మనకు భవిష్యత్తులో అన్ని భోగాలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం బాగుంటుంది, సంపద వస్తుంది అనే ఉద్దేశంతో పోయేవాళ్ళం. అదే మరి మన సాంప్రదాయం చూస్తే పెద్ద పండుగ, మన పెద్దలందరినీ కొలుచుకోవడం, పండుగ చేసుకోవడం, కలుసుకోవడం. అదే మరి ఆ రోజు సంక్రాంతి పండుగ సంపద తెస్తుందని మనందరి నమ్మకం. ఈరోజు మనందరం చూస్తే సంక్రాంతి పండుగ మనకు కరెక్ట్గా పంటల సీజన్లో వస్తుంది. అన్ని పంటలు ఇంటికి వస్తాయి, పిండి వంటలు చేసుకుంటాం. అది కూడా వంటలు కూడా చాలా ఆడంబరంగా చేసుకుంటాం. ప్రతి ఒక్కరు స్థాయికి తగ్గట్టు వంటలు చేసుకొని ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపేసుకున్నాను. మూడో రోజు చూస్తే పశువుల పండుగ. అంటే మనల్ని ఇది చేసుకోవడం కాకుండా ఏదైతే సమాజంలో ప్రకృతిని కూడా మనం ప్రేమించాలనే ఉద్దేశంతో మనకు